హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మంచి క్రాఫ్ట్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి. శారీలోని మనకి కవర్ వస్తుంది కదండి, ఆ కవర్ అండి ఇది. ఒక సిజరు, ఒక థ్రెడ్ తీసుకుంటే సరిపోతుందండి. అందమైన రోజ్ ఫ్లవర్ తయారవుతుందండి. అది ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు. ఇలా కవర్ తీసుకుని ఆ కవర్ని ఇలా హోల్ చేసి కట్ చేసుకోవాలండి. ఇలా 4 మడతలని కట్ చేసుకోవాలి. పెద్ద కవర్ తీసుకుంటే పెద్ద పువ్వు వస్తుందండి. చిన్నది తీసుకుంటే చిన్నది వస్తుందండి. ఏ సైజు కావాల్సిన ఆ సైజు మనం చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జస్టులు సమానంగా చూసుకుని ఆ కవర్ని ఇలా వెనక్కి ముందుకు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా మడత పెట్టి ఎడ్జస్టులు చూసుకుంటూ ఇలా మడత పెట్టిన దీన్ని ఒక థ్రెడ్ తీసుకుని ఆ థ్రెడ్తో ఇలా గట్టిగా కట్టేసుకోవాలండి. మధ్యలోని లుక్స్ వస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చివర్లో ఇలాగా రోజ్ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్లు చూసుకుని ఇలా తీసుకోవాలండి. తీసుకుని సమానంగా చూసుకుని ప్లాటర్స్ అన్నీ ఇలా తీసుకోవాలండి. షేప్ వచ్చేలాగా మనకు అనుకున్న షేప్ వస్తుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ రోజ్ ఫ్లవరు. రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. హోమ్ డెకరేషన్కి ఈ రోజ్ ఫ్లవర్ చాలా బాగుంటుందండి. ఇలా ఎన్ని పువ్వులు కావాల్సిన ఇలా రెడీ వచ్చండి. చూసారా, రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఎన్ని ఫ్లవర్స్ అన్నా ఇలా రెడీ చేసుకోవాలండి. ఇంకో ఫ్లవర్ కూడా చూడండి, ముందు దానిలాగే ఇది కూడా అలా రెడీ చేసుకోవాలండి. మరో ఫ్లవర్ కూడా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి వస్తుందండి. లైక్ ఇవ్వడం వల్ల మా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.